నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు మండలం చల్మడ గ్రామంలో 10 రైతుల ఆందోళన. ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు కౌన్సిల్లో 35 లక్షల నిధులతో మురికి కలవట్లు. జీహెచ్ఎంసీ 6వ వార్డు ఉప్పల్ జూన్ గట్కేసర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో గల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్స్. జీహెచ్ఎంసీ 6వ వార్డు ఉప్పల్ జూన్ గట్కేసర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో గల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ హెడ్ మాస్టర్ పాపరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ శ్రీరాములు మరియు స్కూల్ స్టాఫ్ మరియు విద్యార్థులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ వారి ఆధ్వర్యంలో జరిగింది. చార్టర్ ప్రెసిడెంట్ సారా శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ రేసు లక్ష్మారెడ్డి, ఉడత హిమబిందు, నవీన్, బజ్జు నాగేష్ గుప్తా, సిహెచ్ లక్ష్మారెడ్డి, సగ్గు వేణుమాధవ్, ఎస్ రాజు, డాక్టర్ ఎం జంగయ్య, స్థితప్రజ్ఞ బోగా లక్ష్మీ హరినాథ్, కొన్నే మాధవి గౌడ్, మమతా శర్మ, ఎన్ నరసింగరావు, కమిటీ సభ్యులు అందరూ కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఎర్రగుంట్ల పట్టణంలోని ఐసీఎల్ కర్మాగారం నుండి 4 రోడ్ల కూడలి వరకు జాతీయ రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను నివారించండి అంటూ పలు రకాల నినాదాలు చేశారు. అలాగే వీరికి రాహువీర పథకం కింద నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం కూడా ఇస్తారని తెలిపారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపరాదని, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు నాగమురళి, హనుమంతు, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ యాజమాన్యం, కార్మికులు, కళాశాల విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. ఓటు చెప్తున్నా ప్రమాదాలను నివారించండి, సెక్యూరిటీని గౌరవించండి, సెక్యూరిటీని గౌరవించండి, సెక్యూరిటీని గౌరవించండి. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు భద్రత, రోడ్డు భద్రత, రోడ్డు భద్రత, రోడ్డు భద్రత. ఎందుకంటే భద్రత అవసరం భద్రత. రోడ్డు భద్రత, రోడ్డు భద్రత, సిబ్బంది అందరూ కూడా ఉత్సాహంగా ఒక ర్యాలీ నిర్వహించి మనము ప్రజలకు రోడ్డు భద్రతపై ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడంతా కూడా ఒక మంచి ర్యాలీ చేపట్టి వారికి ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో మనము ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో బాధ్యతగా మెలుగుతూ మన జీవితాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా మన మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మనం కాపాడడమే మన లక్ష్యంగా, అలాగే మనతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికుల భద్రత కూడా మనము మన ధ్యేయంగా మనం ప్రయాణిస్తూ మనము ఇవన్నీ మన ప్రయాణం సురక్షితంగా చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో మనం సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఈ రోజు. అలాగే ఎర్రగుంట్ల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇది ఈజీగా తీసుకోవద్దు. చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో పోలీసుల కోసమో ఫైన్ వేస్తారని చెప్పేసి హెల్మెట్ పెట్టుకోవడమో, లేకపోతే ఒక ఫైన్ తప్పించుకోవడం కోసమో, లేకపోతే ఏదో నామకే వస్తే అందరూ కూడా నామినల్ గా రహదారి నియమాలు పాటిస్తూ ఉంటారు. రహదారి నియమాలు అన్నవి పోలీసుల కోసం కాదండి, అది మీ యొక్క భద్రత కోసము, మీపై ఆధారపడిన జీవితాల కోసం అని చెప్పేసి మరీ గుర్తు చేస్తా ఉన్నాము. సో దయచేసి రహదారి భద్రతా నియమాలు పాటించడం వలన మన ప్రాణాలు, మనపై ఆధారపడిన వాళ్ళ ప్రాణాలు
మన ఎదుటివారి ప్రాణాలను కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాము. ఈ యొక్క గొప్ప ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్లేదానికి మనము పిల్లలు, కార్మికులు, సిబ్బంది, మన పోలీస్ సిబ్బంది అందరూ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా విశేషంగా కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు తర్వాత విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని వైద్యం జరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సరైన సమయంలో వైద్యం అందుతుందా లేక వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతి వార్డు, చిన్నపిల్లల విభాగం, ఓపీ విభాగం, మందుల విభాగం, ఎక్స్రే విభాగం వంటి అన్ని వార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే వారికి అత్యవసర వైద్యం వెంటనే అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రహదారి మొత్తం ప్రైవేట్ అంబులెన్సులు నిలిచిపోయి ఉంటున్నాయని వెంటనే వాటిని దూరం తరలించాలని తెలిపారు. భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్యను పిలిచి ప్రైవేట్ అంబులెన్సులలో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించి వాహనాలు ఫిట్నెస్ పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారి పక్కన ఉండే ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యులను పనిచేయాలని పీఓ తెలిపారు. వాళ్ళు అంబులెన్స్ లోపల ఏమేమి ఆయన చెక్ చేస్తారు. మీ తరఫున వాళ్ళని పెట్టి వాళ్ళకు ఏమేమి ఉండాలి ఒక అంబులెన్స్ అంటే ఆ డ్రైవర్కి ఆయన కలర్ అంబులెన్స్ డ్రైవర్ ఇందాక 5 సెక్షన్ ఉంటే వాడు సడన్గా అంబులెన్స్ లేదు సార్. ఇన్సూరెన్స్ ఉంటేనే వాడు నడపాలి. డ్రైవర్ లైసెన్స్ ఎనీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోర్సులో ఉన్నారు. బయట ఆగాల్సిన అవసరం లేదు. మనం హాస్పిటల్ మనకు అందులో అయితే ఒక 2 ప్రైవేట్ అని ఇప్పుడు అన్నీ ఉన్నాయా? బయట ఉన్నాయి సార్, 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఉన్నాయండి. 3 ఉన్నాయి. 3 డీటెయిల్స్ తీసుకుంటున్నాం. 3 డీటెయిల్స్ తీసుకుని వాటికి ఎలిజిబిలిటీ ఉన్నారా, డాక్టర్స్ ఉన్నారా మళ్ళీ సెట్ అయిపోయింది. మునుగోడు మండలం చల్మడ గ్రామంలో పత్తి రైతుల ఆందోళన. నియోజకవర్గ స్థాయిగా సిసి అధికారులను పత్తి మిల్లు యజమానులకు మక్కై చిన్నకారు రైతులను మోసం చేస్తున్నారు. మిల్లు యజమాని అడిగితే ఈ నెల 23 తారీఖు వరకు స్లాట్ బుక్ అయినాయి, స్లాట్ లేవని తెలుపుతున్నారు. మాకు స్లాట్ బుకింగ్ 10 రోజులు గడువు ఇవ్వాలని కోరుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. స్లాట్ బుక్ చేయకపోతే పురుగుల మందు శరణమంటూ ఆందోళన రైతులు చేస్తున్నారు. నేను ఒక సాధారణ సన్నకారు రైతుని. నా సొంత భూమి ఒక 5 ఎకరాలు ఉంది. దానికి తోడు నేను ఇంకొక 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొత్తం 15 ఎకరాల పత్తి వేసాను. 15 ఎకరాల పత్తి వేస్తే వర్షాధారంగా చాలా నష్టపోయి దాన్ని ఏరుకోవడానికి నానా ఇబ్బందులు పడి కూలీలు దొరకక గుంటూరు జిల్లా నుంచి కూలీలను పిలిపించి 26 రూపాయల కేజీ కాడికి పత్తి తీపిచ్చి ఇచ్చేయడం వల్ల కొంచెం లేటు కూడా జరిగింది. వానల వల్ల మేము తీయలేకపోయినాం. షార్ట్ బుకింగ్లు అని ఈ సంవత్సరం కొత్తగా దాన్ని స్టార్ట్ చేస్తే ఆ చదువు అంటూ మాకు పెద్దగా ఏమీ లేదు. నేను ఒక నిరుపేద కుటుంబం, నాకు చదువు ఏమి లేదు. ఆ తరుణంలో ఈ పత్తి అమ్ముకోవడానికి షార్ట్ బుకింగ్ కాక నానా అవస్థలు పడి ఈ పత్తిని అమ్ముకోలేక దిక్కుదోసని పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ పరిస్థితిలో ఉన్నందుకు మా జిల్లా కలెక్టర్ గారు కానీ, మా స్థానిక మా ఎమ్మెల్యే గారు కానీ మా మీద దయదలిసి మా రైతుల మీద, నాతో పాటు ఇంకా వెనకబడిన రైతులని వీళ్ళందరినీ ఓ బిడ్డలాగా
చూసుకొని ఈ ఆపిన షార్ట్ బుక్ అనే దాన్ని మళ్ళీ విడుదల చేస్తే మేము వెనకబడిన రైతులము మేము ఈ పత్తిని అమ్ముకొని ఏమన్నా మాకు ఉన్న ఈ అప్పులు చప్పులు కొంచెం వడ్డీలో అయ్యో కట్టుకుంటామని మేము ప్రార్థిస్తున్నాం వీళ్ళని. అందువల్ల ఈ చార్ట్ బుకింగ్ కాక మళ్ళీ చేయక ఏ మిల్లు కాడ పోయి అడిగినా కూడా 23 తారీఖు వరకు మేము చేసినాము, అంతకు మించి లేదని ఈ సీసీ అధికారులు చెప్పడం వల్ల మాకు దిక్కుదోసని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దిక్కుదోసని పరిస్థితిలో మేము ఏం చేయాలో ఇసం దాగి సచ్చేదానికన్నా ఇంకా మాకు మిగిలింది ఏమి లేదు అనే దాని మీద నాకైతే కళ్ళకు అనిపిస్తుంది. నా సొసైటీ అయితే ఇంకా అంతవరకే చేసుకుందామని నిర్ణయించుకున్నా. దానికి సందర్భంగా నేను ఇట్లా తెలిస్తే ఈ న్యూసు రావడం జరిగింది. చల్మడ గ్రామం, తర్వాత నల్గొండ జిల్లా మునుగోడు మండలం. తర్వాత నాకున్నది 3 ఎకరాలు. 3 ఎకరాల 15 క్వింటాల పత్తి వెళ్తే ఆ పత్తి అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందుల పాలయ్యి, తర్వాత షార్ట్ కట్ అని వాళ్ళు మా చదువు లేక ఆ బుకింగ్ అనేది ఎప్పుడు చేస్తారో అది ఎప్పుడు ఇడిచిపెట్టేది 12 గంటలకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు వదిలిపెట్టి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణంలోని 36వ వార్డు కౌన్సిల్లో 35 లక్షల నిధులతో మురికి కలవట్లు నిర్మిస్తున్నామని తాజా మాజీ కౌన్సిలర్ భారత్ రమేష్ టీవీ 999 న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్తో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని చెప్పారు. గతంలో కూడా ఇక్కడ నుండి సిద్ధులగుట్ట శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా భక్తులు వెళ్ళేవారు. ఇప్పుడు ఈ మార్గం బంద్ కావడం జరిగింది. కానీ ఇక్కడ డ్రైనేజ్ సమస్య, ఇక్కడ కల్వర్ట్ సమస్య బాగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కల్వర్ట్ అవసరం ఉందన్న అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. కానీ వినయన్నకి ఒకసారి చెప్పగానే వెంటనే వచ్చి ఎక్కువసారి చెక్ చేసి కాంట్రాక్టర్లను పంపించి ఇది చేపించడం జరిగింది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఎన్నో కార్లు ఖరాబ్ అయినాయి, ఎంతో మంది దీంట్లో పడిపోవడం కూడా జరిగింది. ఆ వీడియోలు కూడా గత ప్రభుత్వంలో పెట్టాము, కానీ వారు పట్టించుకున్న పాపాన లేదు. కానీ వినయన్న గారు కేవలం ఒకసారి చెప్పిన, అన్న ఇట్లా ఉంది సమస్య, నా వార్డులో మేజర్ సమస్య ఏది కాకుండా కూడా ఇదైతే చాలా అవసరమన్న కలవాటని చెప్పగానే వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి దారి ఇది మెయిన్ ఇదే మన పాత సిద్ధులగుట్టకి వెళ్ళే దారి దేవుడి దగ్గర ఈ చెప్పంగానే వినయన్న గారు పట్టించుకొని మన కల్వర్ట్ ఇంత మంచి స్టాండర్డ్ చాలా నాణ్యతమైన కల్వర్ట్ కట్టించిన వినయన్న గారికి ఈ గల్లీవాసుల తరఫున అలాగే భక్తుల తరఫున ఎల్లవేళలా ఆ శుభ కూడా వినయన్న గారి మీద ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై వినయన్న. జై తెలంగాణ, జై కాంగ్రెస్. గత 15 రోజుల నుండి నరసింహస్వామి టెంపుల్ నుండి దాదాపు దర్గా వరకు డ్రైనేజ్ నిర్మాణం జరుగుతుంది. 30 లక్షల వ్యయంతో జరుగుతున్న ఈ నిర్మాణాన్ని మా ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయన్న గారు మాకు శాంక్షన్ చేపించడం జరిగింది. గతంలో ఆయన 70 లక్షల ఫండ్ మన వార్డు కోసం కేటాయించారు. మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయిన నిధులను వినయన్న గారు రిటర్న్ తీసుకొచ్చి టీయూఎఫ్ఎస్సీ ఫండ్ ద్వారా 70 లక్షల ఫండ్ని మన వార్డు కేటాయించినందుకు వినయన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో భాగంగా మొన్నటి నుండి గత 30 లక్షల వరకు పనులు ప్రారంభమైనాయి. నరసింహస్వామి టెంపుల్ దాదాపు డ్రైనేజ్ పని పూర్తి కావడం జరిగింది. అలాగే గతంలో కూడా మేము చాలా వర్క్ చేయించాము. మన వార్డుకి దాదాపు ఒక 50 నుంచి 60 లక్షల నిధులతో ఫండ్ తీసుకొచ్చి మా హయాంలో వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ విడతగా ఒక 40 లక్షల ఫండ్ని రోడ్ల కోసం కేటాయించడం జరుగుతుంది. రోడ్లు కాంట్రాక్టర్ కూడా త్వరలో రానున్నారు. వారి ద్వారా కూడా వార్డులో ఎక్కడెక్కడ రోడ్డు అవసరం ఉందో అక్కడ రోడ్లు వేసి అన్ని వాటిని చక్కదిద్ది నిర్మాణంగా వార్డు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న
మేము మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి వార్డులో జరుగుతున్న, అలాగే నా వార్డు కాకుండా కూడా ప్రతి వార్డు 36 వార్డులలో కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా ప్రజలు గమనించండి. కాంగ్రెస్ హయాంలో వినయన్న గారు అలాగే రేవంత్ సర్కార్ చేస్తున్న పనులను గుర్తించి రానున్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి ప్రతి ఒక్క కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించి మన మున్సిపల్ పీఠం మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై వినయన్న. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, డాక్టర్ ఏపూరి సోమన్న, కంటోన్మెంట్ నాయకులు, ప్రజానీకం పెద్ద ఎత్తున మద్దతు పలికారు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో విలీనం ఏకైక మార్గమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలీనం అయ్యే వరకు తమ పోరాటాన్ని ఆపమని, విలీనం చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కంటోన్మెంట్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్లోని రక్షణ శాఖ భూముల బదలాయింపు బాధ్యతను తీసుకుంటానని, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఏవియేషన్ భూముల విషయంలో బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాట పటిమ ఉన్న నాయకుడిగా పేరొందిన ఎంపీ ఈటెల రాజేందర్ కంటోన్మెంట్ విలీనం విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే వరకు వివిధ రూపాలలో తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటామని, భవిష్యత్తులో కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఉన్నారు. ఈరోజు కంటోన్మెంట్ బోర్డుని స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలో 2-3 రోజులు చూసిన తర్వాత ఈటెల రాజేందర్ గారు, మన ఎంపీ గారు ఏం చేస్తారో, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారో చూసిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కూడా మీ ముందుకు మీకు తెలుపుతాము. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ ల్యాండ్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నా కూడా అన్నింటి ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలంతా తొలగిపోయి బాగా డెవలప్మెంట్ ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 నెల క్రితం గ్రేటర్ హైదరాబాద్ని విస్తరించారు. 27 మున్సిపాలిటీస్, 3 కార్పొరేషన్లు కూడా దీంట్లో విలీనం చేసి ఈ యొక్క హైదరాబాద్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి, ఈ ఎక్స్టెన్షన్లో భాగంగా మన మధ్యలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు అన్ని డెవలప్మెంట్ అయిపోతుంది చుట్టుముట్టు, కానీ మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ అయితే లేదు. కావున ఇది డెవలప్మెంట్ కావాలంటే విలీనం ద్వారానే డెవలప్మెంట్ అవుతుంది. విలీనం కాకుండా ఎప్పటికీ డెవలప్మెంట్ కాదని ఈరోజు అందరితోటి మాట్లాడి యావత్ కాంగ్రెస్ నాయకులంతా దేవేందర్ అన్న, దేవుడు అన్న కావచ్చు, ముప్పడి గోపాల్ అన్న కావచ్చు, ఆనంద్ బాబు అన్న గారు కావచ్చు, శాంసన్ అన్న, ఇక్కడ రవీందర్ అన్న, మన రాజేష్ యాదవ్ గారు, జమీల్ భాయ్, అందరూ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అన్న ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటుండ్రు ఇది విలీనం జరగాలని. ఇప్పుడు విలీనంకి సరైన సమయం, ఎందుకంటే నిన్న కాకుండా మొన్న మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళీ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగిస్తామని. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ రావడం, దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు మళ్ళీ 1 year అని చెప్తారు. 1 year లో కూడా వాళ్ళకు టెక్నికల్గా ఏమంటారంటే ఈ సంవత్సరం దాకా ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది, ఈ మధ్యలో ఎవరైనా ఏమైనా మార్పులు చేర్పులు అయితే మళ్ళీ ఇది రద్దు అవుతుందని చెప్పారు. కానీ ఇది గత 6 సార్లు నుంచి రద్దు కాదు, ఇప్పుడు 7వ రద్దు అవుతుందా, మళ్ళీ ఇది రద్దు అవుతుందో లేదో ఇక ఇప్పటికే లేట్ అయింది. స్థానిక సంస్థ ఎలక్షన్ లేక వాళ్ళ ఆంక్షలతో అనేక ఇబ్బంది. కాబట్టి ఏక్ మార్గ సబ్తు కూడా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి దీనికి అందరం ఏకమై ఈ యొక్క నిరాహార దీక్ష కొనసాగుతాం. ఒక్కో రోజు అంటే అలా ఒకరోజు పెట్టుకుగా మర్చిపోతాను. ఇది నేను శ్రీ గణేషే కాదు, ఎమ్మెల్యేనే కాదు, యావత్ కంటోన్మెంట్ ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతారు. అందరు కోరుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. ఈ రోజు చూసారు కదా ఇంతమంది వచ్చారు. ఇది రోజు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేది కాదు. అందరూ పొద్దుటి నుంచి ఈ 3 రోజుల నుంచి అందరూ ఫోన్లు చేసి మద్దతు ఇవ్వడం, మీరు మా కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఆలోచనతో ఈ నిరాహార దీక్ష చేపట్టడం
చాలా సంతోషకరమని అనేక మంది చెప్తారు. ఈ యొక్క విలీనం అయితే మనకు 3.5% ట్యాక్స్ తక్కువైతుంది, మనకు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్లు అవుతాయి, బ్రహ్మాండంగా నిధులు వస్తుంది. నిధులు ఎలా వస్తాయని ఎవరైనా తుమ్ములకు అడిగితే వాళ్ళకి మీ ద్వారా సమాధానం ఏంటంటే ఇక్కడ డిఫెన్స్ ద్వారా ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు ఉంది, మనకి ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ 1200 కోట్లు ఇస్తలేరు, డెవలప్మెంట్ కోసం ఏమైనా ప్రత్యేక నిధులు ఇస్తలేదు. అదే కార్పొరేషన్ లా మారితే కార్పొరేషన్ నిధులు ఉంటాయి, నా ఎమ్మెల్యే నిధులు ఉంటాయి, ఒకవేళ ఫైటర్ ఈటల రాజేందర్ గారు ఏమైనా తీసుకొస్తే ఆ నిధులు ఉంటాయి. కాబట్టి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ మా రెండే కాకుండా ఈ యొక్క స్థానిక సమస్య ఎలక్షన్ లో ఏ కార్పొరేషన్ కావచ్చు, ఏ బోర్డు అయినా కావచ్చు, బోర్డు మెంబర్ సత్తా సామర్థ్యంతో ఆ ఒక్క బోర్డు లిమిట్స్ ఉన్న వాడు డెవలప్మెంట్ అవుతుంది. అదే మాదిరిగా కార్పొరేషన్ అయితే ఒక ఎమ్మెల్యే బాగా ఎఫిషియెంట్ గా పనిచేస్తే ఆ కార్పొరేషన్ నుంచి హైయెస్ట్ నిధులు మన కంటోన్మెంట్ నియోజకవర్గం తెచ్చుకుంటే ఎంతో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇవ్వరు, మనని వేరే దగ్గర తీసుకొని ఇస్తారు. కాబట్టి ఈ మనకు డబ్బులు కావాలి, డెవలప్మెంట్ జరగాలంటే ఈ యొక్క కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నేను మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చుట్టుముట్టు కాన్స్టిట్యున్సీలో గ్రేవ్యార్డ్లు పార్కులు లాక్కున్నాయి, మంచి పార్కులు ఉన్నాయి, కాలనీ పార్కులు కావచ్చు, వేరే వేరే కాలనీ అసోసియేషన్ పార్కులు ఉన్నాయి. ఈ పార్కులతో పాటు మంచి మంచి కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, మంచి మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, మంచి త్రాగునీళ్ళు పైప్ లైన్ల ద్వారా మనకు మంచి నీళ్లు సరఫరా అవుతుంది. ఇక్కడ అన్ని విషయంలో ఇబ్బంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎమ్మెల్యే గారి నుంచి పోరాడితే ఇప్పటిదాకా అదే కొనసాగుతుంది. కాబట్టి ఇది ఇప్పటికీ అంతం కాకుంటే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వెనుకబడ్డాం. అప్పుడు మనం అందరం అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కంటోన్మెంట్ ప్రజలు కూడా బాగుపడతారని. కానీ కంటోన్మెంట్ ప్రజలు ఎక్కడ బాగుపడ్డారంటే ఆ బీఆర్ఎస్ పెద్దలే తప్పితే ఇక్కడ ఎవరికి మేలు కాలే. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం విలీనం కావాలి, మా కంటోన్మెంట్ కూడా డెవలప్మెంట్ లో భాగస్వామ్యం కావాలి. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రమాణం చేస్తున్న డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసే బాధ్యత శ్రీ గణేష్ తీసుకుంటున్నాడు. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పక్క నేను డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేపిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈటల రాజేందర్ గారిది కూడా సమానం కూడా బాధ్యతనే. కాబట్టి వారు కూడా ఏవియేషన్ ల్యాండ్ ని ఫ్రీ హోల్డ్ చేయాలి. ఈ అన్నానగర్ నుంచి రసూల్పుర ఇవన్నీ ఉన్న ఏరియాలంతా శ్రీలంక బస్తీ కావచ్చు, ఈ ఏరియాలన్నీ ఏవియేషన్ ల్యాండ్స్ కాబట్టి వారు కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనకు 3.5% ట్యాక్సులు మిగులుతాయి, నిధులు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తుంది. మంచిగా పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని లీడర్లు కూడా మా అమ్మ, మా అక్కలకి, మా చెల్లెలకి, అన్నా తమ్ములకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఫోన్ చేసంగానే పలకరిస్తారు, ఫోన్ చేసంగానే పనిచేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేదని ఇప్పుడు మా వేదిక మీద ఉన్నా కూడా కొంతమంది నిరాశకు గురై ఎలక్షన్ కూడా ఏం పని చేయాలి 8 సంవత్సరాలు ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి ఇవి ఎలక్షన్ వ్యవస్థ రావాలంటే మాకు బోర్డు ఎలక్షన్ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి. కార్పొరేషన్ ఎలక్షన్ రావాలంటే విలీనం కావాలి. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఇంత మేము ఫాస్టెస్ట్ గా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు 3-4 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో. అదే మాదిరిగా మన ఎలక్షన్లు కూడా దాంతో పాటు కావాలనేదే ఈ యొక్క దీక్షకు ముఖ్య కారణం. ఈటల రాజేందర్ గారు మీరు ఫైటర్ కాబట్టి ఢిల్లీలో బాగా ఫైట్ చేసి, మీ పర్సనల్ కి ఫైట్ చేయకండి, కంటోన్మెంట్ ప్రజలు బాగుండాలని ఫైట్ చేసి, మీకు నచ్చిన వాళ్ళకి నామినేటెడ్ మెంబర్ ఇచ్చి, నచ్చని వాళ్ళని పేరు తీసేసి, మళ్ళీ కొత్త గెజిట్లు ఇచ్చేది బంద్ చేసి, మీకు కష్టకాలంగా మీకు హుజురాబాద్ లో కావచ్చు, ఇంకా వేరే దగ్గర 2 దగ్గర ఆయన ఓడిపోయిండు. ఆ ఓడిపోయినా కూడా ఈ మల్కాజీ పార్లమెంటు లో ఉన్న వాళ్ళు మీకు పునర్జీవనం ఇచ్చారు రాజకీయంగా. ముఖ్యంగా మా ప్రాంతం నుంచి మీకు సుమారు 65,000 ఓట్లు ఇచ్చారు. మీరు కృతజ్ఞతగా దయచేసి మా ప్రజలు కూడా బాగుండాలని ఈ గెజిట్ సిస్టాలు, ఈ నామినేటెడ్ సిస్టాలు రద్దు చేసి ఈ కంటోన్మెంట్ బోర్డుని విలీనం చేయాలని మీడియా ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజల ద్వారా వారిని కోరుతున్నా. ఏ మాత్రం బాధ్యత ఉన్నా
తక్షణమే స్పందించి తక్షణమే ఆ గెజిట్ అనేది ఆపి ఢిల్లీలో పోయి మాలక ధర్నాలో దీక్షలు చేసి తీసుకురావాలని కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండాలంటే పార్టీల కన్నా ముఖ్యం ప్రజలే ముఖ్యం. కాబట్టి వారికి పార్టీల కన్నా ప్రజలే ముఖ్యం. అంటే వారు ఇంత ఫైటర్ సత్తా సామర్థ్యం ముందు అపారమైన అనుభవం నేను చెప్తున్నాను. వారి అనుభవాలన్నీ ఢిల్లీలో చూపించాలని మీ ద్వారా వారిని మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదని విధ్వంస పాలనని జిల్లా జోలికొస్తే అగ్గిరాజేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని వారి నివాస గృహంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దిమ్మలు కూల్చండి అని పిలుపునివ్వడం సంఘ విద్రోహ శక్తులు చేసే పని. తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు, ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే నడవదన్నారు. ప్రతిపక్ష పార్టీ గద్దెలు కూల్చండి అనడం విద్వేషాలు రెచ్చగొట్టడమేనని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నేరపూరితమైనవని సీఎం రేవంత్ అహంకారపు మాటలు మాట్లాడుతూ సీఎం పదవికి కలకం తెచ్చే విధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, మాజీ చైర్మన్లు బి లక్ష్మయ్య, రమేష్ గౌడ్, కరుణశ్రీ, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పాల్గొన్నారు. అంతకంటే ముందు మహబూబ్నగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు కానీ అజ్ఞానంతో కూడిన అహంకారపు మాటలు, అదేవిధంగా సభ్యత సంస్కారం లేనటువంటి మాటలు, హింసను ప్రేరేపించేటువంటి విధంగా నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే కళంకం తేవడంతో పాటు రాష్ట్రంలో నిజంగానే పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగానే నడుస్తుంది అని డీజీపీ భావిస్తే ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద సుమోటో కేసు రిజిస్టర్ చేయాలి. ఇంత బాధ్యతారహితంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట్లాడినవి నేరపూరితమైనటువంటి మా మాటలు. ఆ వ్యాఖ్యలు ఏం వ్యాఖ్యలు? ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి గద్దెలను కూల్చేయండి అనేటువంటి పిలుపు బహిరంగ వేదిక మీద ఇస్తానంటే ఇది హింసను ప్రేరేపించడం కాదా? డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్ కానీ, సిటీ కమిషనర్ కానీ, జిల్లాల ఎస్పీలకు కానీ ఇది నేరంగా అనిపించదా? చట్టాన్ని అతిక్రమించడం కింద కనిపిస్తలేదా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా ఇమ్యూనిటీ ఉందా? భారతదేశంలో ఒక రాష్ట్రపతికి మాత్రమే లీగల్ ఇమ్యూనిటీ ఉంటుంది. భారత రాష్ట్రపతి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి మీద ఎవరు కేసు వేయడానికి వీలేదు. రాష్ట్రపతి ఏం నిర్ణయించినా అదే శాసనం ఫైనల్. ఇమ్యూనిటీ అనేటువంటిది రాష్ట్రపతి చేసినటువంటి ఏ చర్యనైనా సరే, ఎటువంటి చర్యనైనా సరే ఎవరు ఎక్కడ ఏ రకంగా ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి రాజ్యాంగ రక్షణ ఒక రాష్ట్రపతికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఇమ్యూనిటీ లాంటిది ఏమి లేదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి కాబట్టి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటేనంటే చట్టం అనుమతించదు. ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు, చదువు రాదు కాబట్టి, వెళ్ళిపోతేనే చదువు వస్తుంది కాబట్టి. ఆయనకు సంస్కారం లేకపోతే, ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటను అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థకు కానీ, చట్ట వ్యవస్థకు కానీ, పోలీస్ వ్యవస్థకు లేదా? రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో ఉండే ఎస్ఐల కానుంచి వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా మేము ఫిర్యాదులు చేస్తే కూడా ఎవడు పట్టించుకోడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇష్టారీతిగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లుబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి? వాళ్ళకి మాట్లాడేటోళ్ళకి సిగ్గు అనిపించదు, వినేటువంటి వాళ్ళకి ఏమనిపించదా? ఈ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా? ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి, చింతించాలి. అనకూడని మాట అన్నా మన్నించండి అనాలి లెక్కకైతే. కానీ ఆ నైతికతను మేము ముఖ్యమంత్రి నుంచి ఏమి ఆశిస్తలేము, డీజీపీ నుంచి ఆశిస్తున్నాం.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మునుగోడు మండలం చల్మడ గ్రామంలో 10 రైతుల ఆందోళన. ఆరుమూరు మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు కౌన్సిల్లో 35 లక్షల నిధులతో మురికి కలవట్లు. జీహెచ్ఎంసీ 6వ వార్డు ఉప్పల్ జూన్ గట్కేసర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో గల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్స్. ఇదొరస్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.